హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 2021 జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద బయోగ్రఫీ ఆఫ్ మిల్ఖా సింగ్? మనము మిల్ఖా సింగ్ గారి గురించి ఆయన మరణించారని చెప్పి డిస్కస్ చేసాం. మిల్ఖా సింగ్కే బిరుదేంటి? ఫ్లయింగ్ సిక్ అని బిరుదు ఎవరిచ్చారు? జనరల్ ఆయుబ్ ఖాన్ ఇచ్చారని కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఆయన బయోగ్రఫీ పేరేంటి? ఆయన బయోగ్రఫీ పేరు ద రేస్ ఆఫ్ మై లైఫ్. ఆయన కూతురుతో కలిసి రాశారు ఈ బయోగ్రఫీని, ద రేస్ ఆఫ్ మై లైఫ్. జీవ్ మిల్ఖా సింగ్ అ ఫేమస్ ప్లేయర్ ఆఫ్ విచ్ స్పోర్ట్? జీవ్ మిల్ఖా సింగ్ మిల్ఖా సింగ్ యొక్క కుమారుడు. ఆయన ఏ క్రీడలో ఫేమస్ ప్లేయర్, మంచి క్రీడాకారుడు? ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు? మీరంతా ఆయన కూడా రేసర్ అని, పరుగు పందెంలో అని చెప్పి పొరపాటు పడతారు. హీ బిలాంగ్స్ టు గోల్ఫ్. సో ఇతను గోల్ఫ్లో ఫేమస్ ప్లేయర్ అనమాట. ఆంటోనియో గుటెరస్, హూ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ టు యునైటెడ్ నేషన్స్, వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆంటోనియో గుటెరస్ రీఎలెక్ట్ అయ్యారు ఐక్యరాజ్య సమితికి. అయితే ఆయన ఇంతకుముందు ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు? పోర్చుగల్. సో ప్రీవియస్ పోర్చుగీస్ ప్రైమ్ మినిస్టర్ అనమాట, మాజీ పోర్చుగీస్ ప్రధానమంత్రి అయినటువంటి ఆంటోనియో గుటెరస్. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, వరల్డ్ రెఫ్యూజీ డే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్కి. ప్రపంచ శరణార్థుల దినోత్సవం లేదా ప్రపంచ శరణార్థుల దినం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటారు. డేట్ ఇంపార్టెంట్, జూన్ 20. సో జూన్ 20 తేదీన ప్రపంచ శరణార్థుల దినంగా నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారు? యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, UNHCR, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ లేదా యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, వీళ్ళు నిర్వహిస్తారు జూన్ 20వ తేదీన. అయితే ఎగ్జామ్స్లో డేట్ మాత్రమే కాకుండా ఈ మధ్య థీమ్ ఎక్కువగా అడుగుతున్నారు, ఇతివృత్తం అడుగుతున్నారు. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ రెఫ్యూజీ డే 2021? ప్రపంచ శరణార్థుల దినోత్సవం థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి? టుగెదర్ వి హీల్, లెర్న్ అండ్ షైన్. వెరీ ఇంపార్టెంట్. టుగెదర్ వి హీల్, లెర్న్ అండ్ షైన్. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ గురించి మనం మాట్లాడుకుంటే, వీళ్ళ ప్రకారం టర్కీ 3.6 మిలియన్ల మందికి ఆశ్రయం ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి ఆశ్రయం ఇస్తున్నటువంటి దేశం ఏంటి? టర్కీ. వెరీ ఇంపార్టెంట్. ఎంతమందికి ఆశ్రయం ఇస్తుంది? 3.6 మిలియన్స్. 1 మిలియన్ అంటే 10 lakhs. సో 36 lakhs పీపుల్కి, 36 లక్షల మందికి ఇది ఆశ్రయం ఇస్తుంది టర్కీ. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1950 14వ తేదీ డిసెంబర్న ఫామ్ అయింది. ఇది ఫామ్ అయిన తర్వాత 1951లో రెఫ్యూజీ కన్వెన్షన్, వరల్డ్ రెఫ్యూజీ కన్వెన్షన్, దానినే జెనీవా కన్వెన్షన్ అంటారు. ఇది 1951లో జరిగింది. ఎందుకోసం జరిగింది? అసలు ఎందుకుంది UNHCR? ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ దేశంలో, అసలు శరణార్థులను ఎవరిని అంటారు? వాళ్ళ దేశంలో పర్సిక్యూషన్కి, వైలెన్స్కి, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి, అంటే ఆ దేశంలో జరిగేటువంటి సివిల్ వార్స్ ఉంటాయి కొన్ని దేశాల్లో, సిరియా లాంటి దేశాల్లో. అలాంటి సివిల్ వార్స్ జరిగేటప్పుడు వాళ్ళు వైలెన్స్కి గురవుతారు, హింసకు గురవుతారు. ఆ హింస నుంచి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి పక్క దేశాలకు లేదా ఇతర దేశాలకు పారిపోతారు. అంతేకాకుండా కొన్ని దేశాల్లో ఎథ్నిక్ వైలెన్స్ అంటారు. అంటే వాళ్ళు ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు లేదా వాళ్ళు ఒక జాతికి చెందినటువంటి వాళ్ళు అవడం చేత ఇతర జాతులు వీళ్ళ మీద దాడికి గురి చేస్తాయి. అలాంటి వాళ్ళు ఆ దేశం నుంచి పారిపోతారు. అంతేకాకుండా ఒక మతం వారు ఇంకొక మతం మీద జరిగేటువంటి హింస ఉంటుంది. ఉదాహరణకు పాకిస్తాన్లో హిందువుల మీద హింస జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. సో అలాంటి వాళ్ళు భారతదేశానికి పారిపోయి వస్తుంటారు. ముఖ్యంగా 1947లో ఇండియా పాకిస్తాన్ స్ప్లిట్ అయినప్పుడు, విభజన జరిగినప్పుడు చాలామంది హింసకు గురయ్యారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి మిల్ఖా సింగ్ గారు కూడా ఆయన బాల్యంలో రకరకాల హింసలకు గురయ్యారు. చాలా దారుణమైన, దయనీయమైన పరిస్థితులను ఆయన పాకిస్తాన్లో అనుభవించారు, చూశారు. అందువల్లనే ఆయన పాకిస్తాన్కి రన్నింగ్ రేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన వెళ్ళలేదు, నిరాకరించాడు. కానీ తర్వాత చాలామంది ప్రోద్బలంతో, ముఖ్యంగా ప్రధానమంత్రి నెహ్రూ గారు అప్పట్లో ఆయన ప్రోత్సహించి అక్కడికి వెళ్ళడానికి అంగీకరించేలా చేశారు. సో అప్పుడే జనరల్ ఆయుబ్ ఖాన్ గారు ఆయనకి ఫ్లయింగ్ సిక్ అని బిరుదిచ్చారు. సో ఇలా రకరకాల మతపరమైనటువంటి, జాతిపరమైనటువంటి సివిల్ వార్స్ కానీ ఇలా రకరకాలు జరిగినప్పుడు వాళ్ళు హింసకు గురయ్యి పక్క దేశాలకు పారిపోతూ ఉంటారు. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అని మాట్లాడుకున్నాం.
చైనాలో ఉయిఘర్ ముస్లిమ్స్ మీద జింగ్జియాంగ్ ప్రావిన్స్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా శ్రీలంకలో ఎల్టీటీఈ వార్ జరిగినప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అని విన్నాం. మీరు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 చూస్తుంటే కనుక ఎల్టీటీఈ వార్ గురించి కాస్త డిస్కస్ చేశారు. సో ఈ ఎల్టీటీఈ వార్ జరిగినప్పుడు శ్రీలంక మీద కూడా ఐక్యరాజ్య సమితి చాలా ఆరోపణలు చేసింది, మీరు మానవ హక్కుల ఉల్లంఘనలు చేశారు అని చెప్పి. సో అంతేకాకుండా రష్యాలో కూడా అపోజిషన్ లీడర్స్ మీద చాలా దారుణమైనటువంటి వైలెన్స్ గురి చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఆ అపోజిషన్ లీడర్స్ ఏం చేస్తారు, వేరే దేశాలకు పారిపోతారు. సో వీళ్ళందరినీ కూడా శరణార్థులు అంటారు. సో ఈ శరణార్థులకు రక్షణగా ఎవరుంటారు, UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. ఈ జెనీవా కన్వెన్షన్ లేదా రెఫ్యూజీ కన్వెన్షన్, దీనికి సంబంధించినటువంటి 1967 ప్రోటోకాల్ అంటే నియమావళి. సో ఈ కన్వెన్షన్కి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాలి అన్నటువంటి నియమావళి 1967లో ప్రోటోకాల్. ఇవి రెండు ఎందుకున్నాయి, శరణార్థులకు రక్షణగా, గార్డియన్గా ఉంటుంది UNHCR. ఈ కన్వెన్షన్కి దాదాపు 146 దేశాలు పార్టీగా ఉన్నాయి, మెంబర్స్గా ఉన్నాయి. ఈ ప్రోటోకాల్ని రాటిఫై చేసినటువంటి దేశాలు 147 దేశాలు. అయితే భారతదేశం ఈ కన్వెన్షన్ కానీ ఈ ప్రోటోకాల్ కానీ పార్టీ కాదు. ఇండియా ఈజ్ నాట్ ఎ పార్టీ టు ఈదర్ జెనీవా కన్వెన్షన్ ఆర్ 1967 UNHCR ప్రోటోకాల్. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడగచ్చు, ఈజ్ ఇండియా ఎ పార్టీ టు UNHCR? నో. ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ లేదా జెనీవా కన్వెన్షన్ 1948లో జరిగినటువంటి లేదా 1948లో ప్రకటించినటువంటి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, UDHR అంటారు, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దీన్నే తెలుగులో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని 10వ తేదీ డిసెంబర్ 1948, 10th డిసెంబర్ 1948న ఈ ప్రకటన జరిగింది. చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్స్కి ఈ డేట్ ఇంపార్టెంట్. 10th డిసెంబర్ 1948 డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందువల్లనే 10th డిసెంబర్ని హ్యూమన్ రైట్స్ డేగా జరుపుకుంటారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం 10th డిసెంబర్. ఎగ్జామ్కి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు డేట్. 10th డిసెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఈ మానవ హక్కుల ప్రకటన నుంచి పుట్టిందే జెనీవా కన్వెన్షన్. ఎందుకు, శరణార్థులకు కూడా హక్కులు ఉండాలి. వాళ్ళు వేరే దేశానికి పారిపోయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకు జీవించే హక్కు ఉండాలి. సాధారణంగా జీవించడం కాదు, డిగ్నిఫైడ్ లైఫ్, సో డిగ్నిటీతో జీవించేటువంటి హక్కు ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో జనించిందే జెనీవా కన్వెన్షన్. అయినప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్నాం, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ ఆధ్వర్యంలో, అప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తాను నేను, మెక్సికో నుంచి, క్యూబా నుంచి మా దేశానికి శరణార్థులు రాకుండా వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. మరి భారతదేశం ఈ కన్వెన్షన్ కానీ ఈ ప్రోటోకాల్కి కానీ పార్టీ కాదన్నాం. మరి అయినప్పటికీ కూడా మనం చాలామందిని శరణార్థులుగా స్వీకరించాం, ఆశ్రయం కల్పించాం. మనందరికీ తెలుసు, పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయినప్పుడు చాలామంది పాకిస్తాన్ నుంచి శరణార్థులు వచ్చారు. మనమేమి వాళ్ళందరినీ పర్సెక్యూట్ చేయలేదు, ఆ దేశానికి తిరిగి పంపలేదు. మనమే మన దేశంలో ఈవెన్ వాళ్ళకు చాలామందికి సిటిజన్షిప్ కూడా ఉంది. ఇప్పుడు రోహింగ్యాలు కూడా మన దేశానికి వస్తున్నారు. మరి ఇబ్బడి ముబ్బడిగా ఇలా దేశానికి రావడం వల్ల ఏమవుతుందంటే, మన యొక్క ఆర్థిక వ్యవస్థ మీద, మన సమాజంలో ఆల్రెడీ ఉన్నటువంటి వారికే దేశ జనాభా ఎక్కువైపోయి సరైనటువంటి వనరులు లేవు. సో మన వనరుల మీద కూడా చాలా ప్రెషర్ ఏర్పడుతుంది, పీడనం కలుగుతుంది. అందువల్లనే మనము రోహింగ్యాలను మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నాము. అంతేకాని మనం ఎప్పుడూ శరణార్థులను కించపరిచింది లేదు, హింసించింది లేదు. ఉదాహరణకు తీసుకుంటే 1947లో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా చాలామంది 1963లో మన దేశానికి వచ్చారు, అప్పుడు కూడా యాక్సెప్ట్ చేసాం. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో మన దేశం బంగ్లాదేశ్కు హెల్ప్ చేసింది పాకిస్తాన్ నుంచి విముక్తి పొందడం కోసం. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దిస్. అప్పుడు బంగ్లాదేశ్ నుంచి చాలామంది శరణార్థులు మన దేశానికి వచ్చారు, అప్పుడు యాక్సెప్ట్ చేసాం. మయన్మార్ నుంచి ఇందాక మాట్లాడుకున్నట్టే రోహింగ్యాస్ దాదాపు 40,000 మంది భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా.
ఏవైతే అస్సాం, మేఘాలయ ఇలాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, సో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అండ్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మంది రోహింగ్యాస్ నివసిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎన్ఆర్సీ, సో న్యూస్లో మనకి ఎన్ఆర్సీ ఉంది కదా, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్, అంతేకాకుండా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ రెండు వార్తల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వరల్డ్ రెఫ్యూజీ డే వెరీ ఇంపార్టెంట్. ఎన్ఆర్సీ ఎందుకు? సిటిజన్స్ ఎవరో లెక్కగట్టడం కోసం. మరి రోహింగ్యాస్కి వాళ్ళ దగ్గర భారతీయ సిటిజన్లు అని ప్రూవ్ చేసుకోవడానికి సరైనటువంటి ఆధారాలు లేకపోతే వాళ్ళ దేశానికి పంపిస్తామని చెప్తున్నారు. సో అందువల్ల ఎన్ఆర్సీ వార్తల్లో ఉంది. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు వార్తల్లో ఉంది? మనం ఇవన్నీ క్లియర్గా ఆల్రెడీ డిస్కస్ చేసినవే, బట్ ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను. ఎవరైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి మన దేశానికి అక్కడ హింసకు గురై వచ్చినటువంటి మైనారిటీస్ ఉంటారో, అంటే హిందువులు, క్రిస్టియన్లు, జైన్లు, పార్సీలు, సిక్కులు, బుద్ధిస్టులు, వీళ్ళందరికీ కూడా భారతదేశంలో సిటిజన్షిప్ ఇస్తాము అన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చిందే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో ఈ రెండు నేపథ్యంలో ప్రపంచ శరణార్థుల దినోత్సవం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇది? జూన్ 20వ తేదీన. దీనికి రిలేటెడ్ న్యూసే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ యొక్క రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్ ప్రకారం దాదాపు 3 మిలియన్లు అంటే 30 లక్షల మంది 2020లో డిస్ప్లేస్మెంట్ గురైనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ హోమ్స్ నుంచి మిగతా ప్లేసెస్కి వలస వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు లక్షల మంది పెరిగారు. ఇప్పుడు ఎంతమంది? 82.4 మిలియన్ పీపుల్ ఫోర్సిబ్లీ డిస్ప్లేస్డ్, అంటే వాళ్ళ యొక్క పరిస్థితుల వల్ల కానీ లేదా అక్కడ పొలిటికల్గా వాళ్ళు హింసకు గురవడం వల్ల కానీ ఫోర్సిబుల్గా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ యొక్క హోమ్స్ నుంచి. ఎంతమంది వెళ్ళారు 2020లో? 82.4 మిలియన్ పీపుల్. ఎంత ఇంక్రీజ్? 3 మిలియన్. ఇంతకుముందు దాదాపు 79.5 మిలియన్ పీపుల్ 2019లో డిస్ప్లేస్మెంట్కి గురవుతే ఫోర్సిబుల్గా, ఇప్పుడు 82.4 మిలియన్ పీపుల్. సో ఈ రిపోర్ట్ పేరేంటి? గ్లోబల్ ట్రెండ్స్ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ 2020 రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? UNHCR. 82.4 మిలియన్ పీపుల్ 2020లో, ఇది 3 మిలియన్ల మంది పెరిగారు. ఇంతకుముందు 79.5 మిలియన్ పీపుల్. దాదాపు ప్రతి 95 మందిలో ఒకరు ఫోర్సబుల్ డిస్ప్లేస్మెంట్కి గురయ్యారు. అంటే ఇది 1% కంటే ఎక్కువ. 100కు ఒకళ్ళంటే 1%, కానీ 95 మందికే ఒకళ్ళు డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ఫుల్గా గురవుతున్నారు కాబట్టి ఇది 1% కంటే ఎక్కువ. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది ఈ నంబర్. ఇది 9వ ఇంక్రీజ్ అనమాట. ప్రతి సంవత్సరం పెరుగుతుంది, 9వసారి వరుసగా పెరిగింది ఇది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే టర్కీ ఎక్కువ మంది రెఫ్యూజీస్కి, శరణార్థులకి ఆశ్రయం ఇచ్చింది. తర్వాత కొలంబియా, నెక్స్ట్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. వెరీ ఇంపార్టెంట్, టర్కీ హ్యాస్ టేకెన్ మోస్ట్ రెఫ్యూజీస్. అయితే ఏ దేశాల నుంచి ఎక్కువగా శరణార్థులు వలస వెళ్ళారు? టర్కీ ఎక్కువ శరణార్థులను స్వీకరించింది. ఏ దేశాల నుంచి ఎక్కువగా వెళ్ళారు? సిరియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనము సిరియాలో జరుగుతున్నటువంటి సివిల్ వార్ మనకు తెలుసు. ISIS వల్ల ప్రతిరోజు ఒక యుద్ధంలాగా అక్కడ జనాలు బ్రతుకుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో అక్కడ నుంచి ఎక్కువ మంది, అంటే దాదాపు 6.8 మిలియన్ పీపుల్ వెళ్ళారు. సో 6.8 మిలియన్ పీపుల్ సిరియా నుంచి వలస వెళ్ళారు రెఫ్యూజీస్గా. వెనిజులా సెకండ్ ప్లేస్లో ఉంది, 5.4 మిలియన్ పీపుల్. ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ ప్లేస్, సౌత్ సూడాన్ అండ్ మ్యాన్మార్. అయితే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ రిపోర్ట్ ప్రకారమే ఇవన్నీ. అండ్ హూ ఈజ్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్? ఫిలిప్పో గ్రాండి. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, శరణార్థుల యొక్క ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ఎవరు? ఫిలిప్పో గ్రాండి. అండ్ UNHCR యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్లో ఉంది. జెనీవా UNHCR యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం. జెనీవా ప్రధాన కార్యాలయంగా మనం రోజు చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థలు చూస్తూనే ఉంటాం. ఒకసారి మీకు ఎగ్జామ్స్కి అనుగుణంగా ఈజీగా ఉండడం కోసం నేను ఒక లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్టు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దట్ జెనీవా హ్యాస్ హెడ్ క్వార్టర్స్. మిగతా జెనీవా హెడ్ క్వార్టర్స్గా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా తరచూ అడిగేటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నేను లిస్ట్ అవుట్ చేశాను. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, UNCTAD,
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, మేధో సంపత్తి సంబంధించినటువంటి సంస్థ. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, పర్యావరణానికి వాతావరణానికి సంబంధించినటువంటి సంస్థ. సో ఇవన్నిటికీ కూడా జెనీవా హెడ్ క్వార్టర్స్గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ శ్రామికుల సంస్థ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అండ్ ఐక్యరాజ్య సమితి యొక్క సదస్సు, వాణిజ్యానికి మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి సదస్సు ఏది, అంక్టాడ్. అండ్ మేధో సంపత్తి సంస్థ అండ్ వాతావరణ సంస్థ, వీటన్నిటికీ కూడా జెనీవా హెడ్ క్వార్టర్స్గా ఉంది. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. 21 జూన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. చాలా 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతూనే ఉంటారు. ఎందుకు 21 జూన్ని జరుపుకుంటారు? 2014లో డేట్ కూడా కరెక్ట్గా చెప్పాలి అంటే 27 సెప్టెంబర్ 2014 ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఒక ఆమోదం పెట్టారు, ఒక ప్రతిపాదన పెట్టారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో UNGAలో ఒక ప్రతిపాదన పెట్టారు. ఏమని? ప్రతి సంవత్సరం 21 జూన్న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి అన్నటువంటి ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టారు. అప్పుడు వితిన్ 90 డేస్ 90 రోజుల లోపే దాదాపు 177 దేశాలు ఆమోదాన్ని పలికాయి. సో మొట్టమొదటిసారి ఇంత ఎక్కువ మంది ఆమోదం ఇవ్వడం ఒక ప్రతిపాదనను. అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? భారతదేశం దగ్గర నుంచి వచ్చింది. సో ఆ రోజు ప్రధానమంత్రి గారి స్పీచ్లో నేను చెప్పారు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి, అంతర్జాతీయ కమ్యూనిటీకి మా భారతదేశం ఇస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి సంపద, అమూల్యమైనటువంటి వరం ఇది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆ రోజు స్పీచ్లో చెప్పారు. సో మనకందరికీ తెలుసు, యోగా వల్ల మన శరీరం ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా మనకు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది. యోగా మన రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఎందుకు ఇప్పుడు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా ఇంపార్టెంట్? కోవిడ్ ఎవరికైతే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుందో వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బలంగా ఉన్న వాళ్ళు కూడా మరణిస్తున్నారు, బట్ బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళ మీద చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మన ఎమోషనల్ బ్యాలెన్స్ని కూడా ఉంచుతుంది, అంటే మన భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుతుంది యోగా. మన మెదడు చురుగ్గా ఉంటుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి యోగా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు మనం జరుపుకున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డే ఈరోజు 21 జూన్న ఎన్నవది? 7th ఇంటర్నేషనల్ యోగా డే. మొట్టమొదటిసారి ఎప్పుడు జరుపుకున్నాం? 2015లో 2015లో ఫస్ట్ యోగా డేని జరుపుకున్నాం. ఆ రోజు భారతదేశానికి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా మన భారతదేశం సాధించింది. ఎందుకు? ఎక్కువ మంది ఇంటర్నేషనల్ యోగా డేని అటెండ్ అయ్యారు. ఎంతమంది? దాదాపు 35,985 మంది, అంటే 36,000 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో దాదాపు 36,000 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అంతేకాకుండా వీళ్ళు 84 దేశాలకు చెందినటువంటి వాళ్ళు. సో ఈ 2 కేటగిరీస్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందింది భారతదేశం. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఇంటర్నేషనల్ యోగా డే? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ 21 జూన్ చెప్పుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఇంకొక అంశం ఏంటంటే ప్రపంచ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? 2021 సంవత్సరానికి గాను లేదా 7వ ప్రపంచ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? యోగా ఫర్ వెల్నెస్. వెరీ ఇంపార్టెంట్, యోగా ఫర్ వెల్నెస్. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే 27 సెప్టెంబర్ 2014 UNGAలో ప్రతిపాదన పెట్టారు, ప్రపోజల్ పెట్టారు. 177 దేశాలు 90 రోజుల లోపే, 3 నెలల లోపే ఆమోదాన్ని పలికాయి. ఎందుకు జూన్ 21? జూన్ 21న సమ్మర్ సొలిస్టిస్ అంటారు. సమ్మర్ సొలిస్టిస్ అంటే నార్థన్ హెమిస్ఫియర్లో, ఉత్తర గోళార్ధంలో జూన్ 21వ తేదీ ఎక్కువ పగలు ఉంటుంది. అంటే పగలే ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువ గంటలు ఉంటుంది. సో దీన్నే సమ్మర్ సొలిస్టిస్ అంటారు. ఇలా ఉండడానికి మీకు కారణం ఏంటి? మీరు జాగ్రఫీలో చదివే ఉంటారు. సూర్యుడు ఈరోజు కర్కట రేఖ మీద చాలా నిటారుగా తన యొక్క కిరణాలను ప్రసరింపచేస్తాడు. దాదాపు ఈరోజు మార్నింగ్ 9 AM తన సూర్యకిరణాలు నిటారుగా వస్తాయి కర్కట రేఖ మీద లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద అని చెప్తారు. అందువల్లనే ఈరోజు జూన్ 21ని డిసైడ్ చేసింది భారత ప్రభుత్వం. 190 దేశాల్లో ఈరోజు జరుపుకుంటారు అని చెప్పి అంచనా వేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ యోగా డే.
అంతేకాకుండా సో ఆయుష్ మినిస్టర్ అని చెప్పుకున్నాం కదా. హూ ఇస్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్? శ్రీపాద్ యశో నాయక్. శ్రీపాద్ యశో నాయక్ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఆయుష్. యోగా దినోత్సవం సందర్భంగా ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే మనం ప్రపంచ యోగా యూనివర్సిటీ మొట్టమొదటిసారి భారతదేశం అవతల అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే లాస్ ఏంజలస్. సో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు వీళ్ళు. లాస్ ఏంజలస్ ఎక్కడుంది ఇది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ యోగా యూనివర్సిటీ పేరు ఏం పెట్టారంటే స్వామి వివేకానంద పేరు మీద పెట్టారు. వివేకానంద యోగా యూనివర్సిటీ. సో దీన్నే వాయు అని పిలుస్తారు. వివేకానంద యోగా యూనివర్సిటీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో యోగా యూనివర్సిటీ ఎక్కడుంది? అహ్మదాబాద్లో ఉంది. గుజరాత్ యొక్క క్యాపిటల్ అయినటువంటి అహ్మదాబాద్లో యోగా యూనివర్సిటీ ఉంది. భారతదేశం అవతల వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ లాస్ ఏంజలస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. దీని పేరు వాయు, వివేకానంద యోగా యూనివర్సిటీ. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ న్యూస్ ఐటెంకి వెళ్తే ఇండియా ర్యాంక్స్ 135 ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఐఈపీ, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇది ఎక్కడ ప్రధాన కార్యాలయం వీళ్ళది? సిడ్నీ. సిడ్నీ ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది, మీకు తెలుసు. సో సిడ్నీ ప్రధాన కార్యాలయంగా గల ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచ శాంతి సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి 135. మొత్తం ఇది 163 దేశాలను సర్వే చేస్తే 135వ దేశంగా భారతదేశం నిలిచింది. అయితే అత్యంత శాంతియుతమైనటువంటి దేశంగా మళ్ళీ ఐస్లాండే ఎన్నిక కాబడింది. సో ఐస్లాండ్ చాలా సంవత్సరాలుగా దాదాపు 2008 నుంచి కూడా ప్రపంచ అత్యంత శాంతియుత దేశంగా పేరుతోనే వస్తోంది. సో ఈసారి కూడా ఐస్లాండే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం 135 మనం మాట్లాడుకున్నాం కదా. మన ఇరుగు పొరుగు దేశాలతో కంపేర్ చేస్తే భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 4 కూడా భారతదేశం కంటే కూడా ముందు స్థానాల్లో ఉన్నాయి. అంటే భారతదేశం కన్నా శాంతియుతమైనటువంటి జాబితాలో ఈ 4 కూడా ఉన్నాయి. మనకొక్క ఊరట ఏంటంటే పాకిస్తాన్ ఒకటే మన తర్వాతి స్థానంలో ఉంది. ఈ ఇంటర్నేషనల్ లేదా గ్లోబల్ పీస్ ఇండెక్స్ను క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏ అంశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారంటే సొసైటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సమాజ భద్రత మరియు రక్షణ ఒక అంశం. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్, జాతీయ అంతర్జాతీయ సంఘర్షణ అంటే ఆ దేశంలో ఇంటర్నల్గా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, యుద్ధాలు లాంటివి జరుగుతున్నాయా, లైక్ సివిల్ వార్స్ జరుగుతున్నాయా. ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్, ఇతర దేశాలతో వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, సంఘర్షణలు ఉన్నాయా. డిగ్రీ ఆఫ్ మిలిటరైజేషన్, వాళ్ళ యొక్క సైనిక సామర్థ్యత ఏ రకంగా ఉంది, సైనికీకరణ ఏ రకంగా చేస్తున్నారు. ఈ మూడింటిని ప్రధానంగా బేరీజు వేసుకొని ప్రపంచ శాంతి సూచీని ప్రకటిస్తుంది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో మీరు ఈ 3 చూస్తేనే మీకు అర్థమవుతుంది. పీస్ ఉండాలి అంటే సమాజం సెక్యూర్గా ఉండాలి, సేఫ్టీ అందరికీ ఇవ్వగలిగేదిగా ఉండాలి, ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు, ఇతర దేశాలతో కూడా శాంతి సామరస్యాలు కొనసాగించాలి, మిలిటరైజేషన్ అంతగా ఉండకూడదు. సో ఈ మూడింటిని బేరీజ్ వేసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ 135. అయితే టాప్ ప్లేసెస్లో ఎవరెవరు ఉన్నారని మాట్లాడుకున్నాం. ఐస్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ న్యూజిలాండ్, థర్డ్ ప్లేస్ డెన్మార్క్, ఫోర్త్ ప్లేస్లో పోర్చుగల్ ఉంది అండ్ ఫిఫ్త్ ప్లేస్లో స్లోవేనియా ఉంది. సో టాప్ 3 ఇంపార్టెంట్. ఒకవేళ 4th, 5th కూడా మీకు కావాలంటే పోర్చుగల్ 4th ప్లేస్, స్లోవేనియా 5th ప్లేస్లో ఉంది. మరి అత్యంత శాంతి లేనటువంటి దేశంగా, అశాంతి దేశాలుగా ఉన్నటువంటి దేశాలు ఏవంటే ఆఫ్ఘనిస్తాన్ లీస్ట్ పీస్ఫుల్ కంట్రీగా. సో వాట్ ఈస్ ద లీస్ట్ పీస్ఫుల్ కంట్రీ? ఆఫ్ఘనిస్తాన్. సెకండ్ లీస్ట్ పీస్ఫుల్ కంట్రీ యెమెన్. నెక్స్ట్ సిరియా. సో సిరియాలో ఎక్కువగా సివిల్ వార్స్ జరుగుతాయని తెలుసు, బట్ ఆఫ్ఘనిస్తాన్ ఈసారి లీస్ట్ పీస్ఫుల్ కంట్రీగా ఉంది. అండ్ నెక్స్ట్ స్థానాల్లో అంటే ఇది కింద నుంచి పైకి మీకు అర్థమయ్యే ఉంటుంది. లీస్ట్ పీస్ఫుల్ అంటే అట్టడుగు స్థానంలో ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్. కింద నుంచి పైకి వెళ్తే కింద నుంచి సెకండ్ ప్లేస్లో యెమెన్, కింద నుంచి థర్డ్ ప్లేస్లో సిరియా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఏంటంటే యూరోప్ ఖండాన్ని కనుక తీసుకుంటే టాప్ 10లో ఏవైతే దేశాలు ఉన్నాయో అందులో 8 దేశాలు యూరోప్ నుంచే ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఒక్కోసారి అడిగేటువంటి అవకాశం ఉంది. అత్యధికంగా టాప్ 10లో అత్యధిక దేశాలు ఏ ఖండం నుంచి ఉన్నాయంటే యూరోప్ ఖండం నుంచి, ఐరోపా ఖండం నుంచి ఉన్నాయి. మరి నార్త్ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ రీజన్ నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి ఎక్కువ లీస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి.
సో విత్ దిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ మొత్తం 163 దేశాల్లో భారతదేశం ర్యాంక్ 135. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, యాన్యువల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎస్ఎన్బి. ఎస్ఎన్బి అంటే స్విస్ నేషనల్ బ్యాంక్. సో స్విట్జర్లాండ్ యొక్క నేషనల్ బ్యాంక్ ఒక స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేసింది. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశం యొక్క 20,700 కోట్లకు పైగా ఇండియన్స్ యొక్క మనీ ఈ స్విస్ బ్యాంక్లో ఉంది. మనందరం ఏమనుకుంటూ ఉంటాం, స్విస్ బ్యాంక్స్లో చాలామంది బ్లాక్ మనీని స్టోర్ చేస్తారు అన్నటువంటిది మన ఆలోచన. అది నిజమే, బ్లాక్ మనీ ఎక్కువగా స్విస్ బ్యాంక్లో స్టోర్ అవుతుంది కాబట్టే స్విస్ బ్యాంక్ యొక్క స్టాటిస్టిక్స్ మన బ్లాక్ మనీకి ఒక ప్రాతిపదికగా ఒక రిప్రజెంటేషన్గా మనం కన్సిడర్ చేస్తాం. బట్ బ్లాక్ మనీనే కాకుండా మిగతా వైట్ మనీ కూడా అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. బట్ స్విస్ బ్యాంక్ బ్లాక్ మనీకి ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు అంటే వాళ్ళు చాలా ఒపేక్గా ఉంటారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసినప్పటికీ అక్కడ పర్సన్స్ కానీ వాళ్ళు ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు కానీ బయట వాళ్ళకు ఎక్కువగా చెప్పకుండా ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది వాళ్ళ బ్లాక్ మనీని అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం యాన్యువల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు రిలీజ్ చేసేటువంటి గణాంకాలు 2020కి చెందినటువంటివి ఈ స్టాటిస్టిక్స్. దాని ప్రకారం అత్యధికంగా ఎక్కువ ఎవరి డబ్బు ఉంది, యునైటెడ్ కింగ్డమ్. సెకండ్ ప్లేస్లో అమెరికా. ఇండియా యొక్క స్థానం ఏంటి అంటే 51వ స్థానంలో ఉంది. దీన్ని స్విస్ ఫ్రాంక్స్లో చెప్తే 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ భారతీయుల యొక్క అమౌంట్ అక్కడ ఉంది, స్విస్ నేషనల్ బ్యాంకులో ఉంది. చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు బ్లాక్ మనీ ఏదైతే స్విట్జర్లాండ్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఉందో దాన్ని వెనక్కి తెప్పిస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేశారు. బట్ పెరుగుతూనే ఉంది సంవత్సరానికి. అంతేకాకుండా ఇది అందరూ ఏమని చెప్తున్నారంటే ఎక్స్పర్ట్స్ 13 ఇయర్స్లో ఇదే అత్యధికం. భారతీయుల మనీ అంతా అక్కడ స్టోర్ అవ్వడం 13 ఇయర్స్లో ఇదే అత్యధికం అని చెప్తుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ దాంతో విభేదిస్తుంది. ఇది అమౌంట్ డిపాజిట్ రూపంలో అంత ఎక్కువగా లేదు. డిపాజిట్స్ అయితే తగ్గిపోయాయి. అమౌంట్ రూపంలో అంటే క్యాష్ రూపంలో ఉన్నటువంటి డిపాజిట్స్ తగ్గిపోయాయి, కానీ బాండ్స్ రూపంలో, సెక్యూరిటీస్ రూపంలో, ఇతర ఆర్థిక లావాదేవీల రూపంలో, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో ఎక్కువగా ఉన్నాయి. అంటే అకౌంట్లో డిపాజిట్ అవ్వడం తగ్గింది, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అకౌంట్స్లో డిపాజిట్స్ ఎలాగూ తగ్గాయి, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో ఏ విధంగా ఉన్నాయో మేము స్విట్జర్లాండ్ అధికారులతో మాట్లాడి, ఆ బ్యాంక్ అధికారులతో మాట్లాడి తిరిగి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది. సో భారతదేశం యొక్క ర్యాంక్ ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం పొజిషన్ ఏంటి, 51. సో 20,000 కోట్లకు పైగా ఎక్కువ ఉందని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది 183% జంప్ అనమాట. అంటే 2019తో పోలిస్తే 183% ఇంక్రీజ్ వచ్చింది. సో నెక్స్ట్ న్యూస్ ఐటెంకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది ఏంటి, తాబేలు కదా, టర్టిల్ ఇది. సో దీని పేరేంటి అంటే వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. IUCN యొక్క కేటగిరీ ప్రకారం ఫ్రెష్ వాటర్ బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్. ఫ్రెష్ వాటర్ బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్. సో ఈ ఫ్రెష్ వాటర్ బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్ ఎక్కడ దీన్ని కనుగొన్నారు అంటే సాధారణంగా ఇంతకుముందు దీన్ని ఎక్స్టింక్ట్ అనుకున్నారు, అంటే అంతరించిపోయింది అని ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ అస్సాం యొక్క బ్రహ్మపుత్ర రివర్ డ్రైనేజ్ ఏరియాలో దీన్ని కనిపెట్టిన తర్వాత సో లేదు, ఇది ఎక్స్టింక్ట్ అవ్వలేదు, క్రిటికల్లీ ఎండేంజర్డే అని చెప్పి భావిస్తున్నారు. సో వాట్ ఈస్ IUCN స్టేటస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఈ ఫ్రెష్ వాటర్ బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే అస్సాంకు చెందినటువంటి ఒక టెంపుల్, హయగ్రీవ మాధవ టెంపుల్ అస్సాంలో ఉంది. సో ఈ టెంపుల్ 2 అంతర్జాతీయ NGOలతో ఒక MOU కుదుర్చుకుంది. MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది. ఎందుకు, దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కదా ఈ ఫ్రెష్ వాటర్ బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకోవడం కోసం ఇది ఒక MOUను చేసుకుంది. ఏంటి ఆ MOU, ఏంటి ఆర్గనైజేషన్స్ అంటే టర్టిల్ అలయన్స్ ఇండియా, హెల్ప్ ఎర్త్, ఈ 2 ఆర్గనైజేషన్స్తో MOU ఏర్పరచుకుంది. ఏది, హయగ్రీవ మాధవ టెంపుల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి టెంపుల్. ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉంటుందంటే ఇది కామ్రూప్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, కామ్రూప్ డిస్ట్రిక్ట్. అయితే
ఐయుసిఎన్ స్టేటస్లో ఇది క్రిటికలీ ఎండేంజర్డ్ ఉన్నప్పటికీ భారతదేశం యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద దీనికి సంరక్షణ కల్పించలేదు. వెరీ ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఇయర్ కూడా ఇంపార్టెంట్ మీకు. ఈ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1, షెడ్యూల్ 2లో ఉంచితే వాటికి లీగల్ ప్రొటెక్షన్ ఉన్నట్టు, వేటాడకుండా అసలు ఎవరు వాటిని వేటాడకూడదు. అయితే ఐయుసిఎన్ ప్రకారం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, మీకు తెలుసు ఐయుసిఎన్, దీని ప్రకారం ఇది క్రిటికలీ ఎండేంజర్డ్, అత్యంత అంటే చాలా ప్రమాదానికి గురవుతున్నటువంటి స్పీసీస్ అయినప్పటికీ కూడా మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది లీగల్ ప్రొటెక్షన్ పొందట్లేదు. వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెష్ వాటర్ బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్ ఇది. సో ఇది ఐయుసిఎన్ క్రిటికలీ ఎండేంజర్డ్. అస్సాం యొక్క బ్రహ్మపుత్ర డ్రైనేజ్ ఏరియాలో దీన్ని కనుక్కున్నారు. ఇంతకుముందు వైల్డ్లో అసలు లేదు, కేవలం టెంపుల్స్, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెంపుల్స్లోను అండ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి టెంపుల్స్లో మాత్రమే ఉందని చెప్పి అనుకునేవాళ్ళు. బట్ బ్రహ్మపుత్ర డ్రైనేజ్ ఏరియాలో కొన్ని కనుగొన్నారు. ఇరాన్ అధ్యక్షుడిగా సయ్యద్ ఇబ్రహీం రైసీ. వెరీ ఇంపార్టెంట్. ఈయన పేరు సయ్యద్ ఇబ్రహీం రైసీ. అయితే ఈయన ఆగస్ట్ నుంచి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సో ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరు? హసన్ రౌహానీ. సో ఈయన స్థానంలో ఈయన ఆగస్ట్ నుంచి సయ్యద్ ఇబ్రహీం రైసీ అధ్యక్షుడిగా ఉంటారు. ఈయన సయ్యద్ ఇబ్రహీం రైసీ ఇంతవరకు ఇరాన్ యొక్క న్యాయ వ్యవస్థకు అధిపతిగా పనిచేశాడు. అండ్ ఈయన ఈ ఎలక్షన్స్ చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు జరిగినటువంటి ఇరాన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దేశ చరిత్రలోనే అతి తక్కువగా పోలింగ్ నమోదైందనమాట. అంతేకాకుండా సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ సయ్యద్ అలీ హుసైనీ ఖామేనీ. సో ఈయన సయ్యద్ ఇబ్రహీం రైసీకి అత్యంత సన్నిహితుడు. అందువల్లనే సయ్యద్ ఇబ్రహీం రైసీనే గెలుస్తారు అని చెప్పి అందరూ భావించారు. అంతేకాకుండా సయ్యద్ ఇబ్రహీం రైసీ చాలా అతివాద నాయకుడు, అంటే అల్ట్రా ట్రెడిషనల్ లీడర్ అనమాట. ఎక్కువగా వైలెన్స్కి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి లీడర్, సాంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి లీడర్. అంతేకాకుండా ఈయన అమెరికాకు వోసిఫరస్గా అత్యంత ఆపోజిట్గా ఉన్నటువంటి నాయకుడు అనమాట. ఈ ప్రధానమైనటువంటి కారణాల చేత ఈయన గెలుపొందాడు. మెయిన్ రీజన్ ఏంటి? అమెరికాకు అత్యంత ఆపోజిట్ లీడర్. అమెరికా ట్రంప్ ఇరాన్ మీద ఆంక్షలు విధించింది, మనందరికీ తెలుసు. 2015 ఇరాన్ న్యూక్లియర్ డీల్, ఏదైతే ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఉందో ఆ డీల్ నుంచి అమెరికా వైదొలిగింది. ఎందుకు? ఇరాన్ యొక్క చేష్టలు అమెరికా నమ్మట్లేదు. ఇరాన్ ఇంకా న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ కొనసాగిస్తోంది అని చెప్పి అమెరికా భావిస్తోంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ కూడా అదే భావిస్తోంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో అయితే అందువల్ల ట్రంప్ వైదొలిగాడు. సో అప్పటి నుంచి అమెరికా ఆంక్షలు విధించడం వల్ల అమెరికాకు ఇరాన్కి సంబంధాలు చాలా ఎక్కువగా చెడిపోయాయి అన్నమాట. భారతదేశం కూడా ఇరాన్కి చాలా స్నేహపూర్వకమైనటువంటి దేశంగానే మెలిగేది. కానీ ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో భారతదేశం ఇరాన్ నుంచి ఎక్కువగా ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఇంపోర్ట్ చేసుకోలేకపోయింది. ఎందుకు? ఏవైతే దేశాలు అమెరికా అడ్వర్సరీస్తో, శత్రువులతో సంబంధాలు పెట్టుకుంటాయో వాటి మీద కూడా అమెరికా యొక్క ఆంక్షలు విధిస్తామని చెప్పి అమెరికా చెప్పింది. కాబట్టి భారతదేశానికి ఇరాన్కి మధ్య సంబంధాలు కూడా చెడిపోయాయి. ఈ కాంటెక్స్లో ఇరాన్ ఎక్కువగా చైనా వైపుకు మొగ్గు చూపింది. ఈ మధ్య ఇరాన్ చైనా ఒక అగ్రిమెంట్ను కూడా చేసుకున్నాయి. ఎందుకు? అమెరికాకి శత్రువు చైనా, సో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగానే సో ఇరాన్ చైనాకి సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటుంది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఇలాంటి లీడర్ ఎవరైతే అల్ట్రా రైట్ వింగ్ లీడర్ అయినటువంటి సయ్యద్ ఇబ్రహీం రైసీ ఉన్నాడో ఈయన నియమింపబడ్డం చాలా సిగ్నిఫికెంట్గా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రంప్ వైదొలిగినప్పటికీ బైడెన్ ఏ విధంగా ఇరాన్ న్యూక్లియర్ డీల్ని తిరిగి పునరుద్ధరించాలని అన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు. మరి సయ్యద్ ఇబ్రహీం రైసీ ఆ చర్చలకు ఏ విధంగా సహకరిస్తాడో మనం చూడాల్సి ఉంటుంది. ఇరాన్ న్యూక్లియర్ డీల్నే మనం ఏమంటాం? మనం చాలా డిస్కస్ చేసాం క్లియర్గా దీన్ని. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సో JCPOA అంటారు. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు ఈనాడులో ఎడిటోరియల్ వచ్చింది అతివాదులకు ఇరాన్ పట్టం అని చెప్పి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఈయన చాలా అతివాది అనమాట. సో ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి బ్రీఫ్గా అందులో డిస్కస్ చేశారు. 1988లో జరిగినటువంటి ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత ఎవరైతే రాజకీయ ఖైదీలు ఉంటారు కదా, పొలిటికల్గా వాళ్ళను పట్టుబడి ఉంటారు, అలాంటి రాజకీయ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేలాది మందిని ఈయన చంపించాడు అని చెప్పి ఒక ఆరోపణ. అంతేకాకుండా అగ్రరాజ్యం పట్ల, ఇక్కడ అగ్రరాజ్యం అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పట్ల కరుడుగట్టిన వ్యతిరేకత. సో అత్యంత వ్యతిరేకతతో ఉన్నటువంటి లీడర్. ట్రంప్ వైఖరి ఏదైతే అప్పుడు ట్రంప్
ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలిగాడో, తర్వాత ఆంక్షలు కూడా విధించాడో, తర్వాత నుంచి చైనా వైపు మొగ్గింది, ఇందాకే మాట్లాడుకున్నాం. అండ్ ఈ ఆంక్షల వల్ల మనకు ఇరాన్కి కూడా చాలా దూరం పెరిగింది. సో దూరం పెరగడము అంటే మనము ఇరాన్ నుంచి చేసేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో అది తగ్గించుకున్నాము, ముఖ్యంగా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్టార్లో. ఇజ్రాయెల్ యొక్క రియాక్షన్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఇజ్రాయెల్ కూడా ఏమని నమ్ముతోంది, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్, ప్రొలిఫరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అణుశక్తులను లేదా అణుబాంబులను తయారు చేసేటువంటి ప్రోగ్రామ్ ఇంకా నడుస్తూనే ఉంది అని చెప్పి ఇజ్రాయెల్ నమ్ముతోంది. ఇదే కాంటెక్స్లో ఇప్పుడు ఈ లీడర్ ఎవరైతే ఇరాన్ ప్రజలు ఎన్నుకోవడం అనేది ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయింది. అంటే దీనివల్ల ఇరాన్కి ఇంకా ఇరాన్లో జరిగేటువంటి న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ప్రోగ్రామ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్రపంచ దేశాలన్నిటికీ ఇది ఒక షాక్ అని చెప్పి ఇజ్రాయెల్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. ఏమని చెప్పింది ఇజ్రాయెల్ ఎగ్జాక్ట్గా అనౌన్స్మెంట్ అంటే, ఇట్స్ ఏ వేకప్ కాల్ ఫర్ ద వరల్డ్ అని చెప్పింది. అంటే దిస్ ఇస్ ఏ వేకప్ కాల్ టు ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని చెప్పి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఎవరు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఈ మధ్య ఎన్నికైనటువంటి నెఫ్తాలీ బెనెట్. సో నెఫ్తాలీ బెనెట్, ఇట్స్ ఏ వేకప్ కాల్ టు ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని చెప్పాడు. అయితే మన భారతదేశానికి సంబంధించి ఇరాన్ రిలేషన్స్తో మాట్లాడుకున్నప్పుడు ఫర్జాద్ బి గ్యాస్ ఫీల్డ్, ఈ ప్రాజెక్టు ఇండియాకు సంబంధించినటువంటి ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఓవిఎల్ దీనికి వస్తుందని చెప్పి భావించారు, కానీ ఓవిఎల్కి రాలేదు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ కాంటెక్స్లో ఫర్జాద్ బి గ్యాస్ ఫీల్డ్ ఎక్కడుంది, ఇరాన్లో ఉంది. ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఐపిఐ పైప్ లైన్ అంటే ఇండియా పాకిస్తాన్ ఇరాన్ లేదా ఇరాన్ పాకిస్తాన్ ఇండియా, ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ ఇరాన్ మీద జరిగినటువంటి ఆంక్షలు కావచ్చు లేదా అంతకు ముందు నుంచి కూడా ఈ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది. సో దీన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది, బట్ ఆగిపోయింది. సో ఆగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అమెరికా అని కూడా చెప్పొచ్చు. సో దీన్ని కనుక పునరుద్ధరిస్తే మనకు ఇంకా గ్యాస్ చాలా చవకగా ఇరాన్ నుంచి వచ్చేటువంటి అవకాశం. ఇరాన్కి ఇండియాకి రూపీ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ కూడా ఉంది. అంటే మనం ఇరాన్ నుంచి ఏవైనా ఇంపోర్ట్స్ తీసుకుంటే దాన్ని రూపీస్లో మనం చెల్లించవచ్చు. సో ఇంతటి అనుకూలమైనటువంటి ఫ్రెండ్లీ కంట్రీగా ఉన్నటువంటి ఇరాన్తో మన సంబంధాలు చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అమెరికా. ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్. సో ఇంటింటికి రేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది, ఐడిఎఫ్సి ఫస్ట్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంచ్ చేసింది ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్. వీళ్ళు ఏ విధంగా ఇంటింటికి రేషన్ అందించాలనుకుంటున్నారు అంటే, ఆ బ్యాంక్ కస్టమర్లు ఎవరైతే లో ఇన్కమ్ కస్టమర్స్ ఉంటారో, అంటే చాలా తక్కువ ఆదాయం కలిగినటువంటి వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే, కోవిడ్-19 ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బంది పడి ఉంటే అలాంటి 50,000 మంది కస్టమర్లకి వీళ్ళు రేషన్ కార్యక్రమాన్ని అంటే రేషన్ను కిట్స్ని పంచుతారనమాట. సో వీళ్ళకు దీనికి కావాల్సినటువంటి నిధులు ఎలా సమకూరుస్తున్నారు, ఎంప్లాయీ ఫండెడ్ రిలీఫ్ ప్రోగ్రామ్. ఆ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క నెల జీతం నుంచి రోజు 2 రోజులు 3 రోజులు లేదా ఒక నెల జీతం మొత్తం అలా చాలామంది డొనేట్ చేశారు. ఆ డొనేట్ చేసినటువంటి ఫండ్ ఏదైతే కస్టమర్ కోవిడ్ కేర్ ఫండ్ అయితే క్రియేట్ చేశారో ఆ ఫండ్ నుంచి వీళ్ళకు రేషన్ కిట్స్ని పంచాలని చెప్పి నిర్ణయించుకుంది ఏ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకే ఇంకా రకరకాల స్కీమ్స్ని కూడా లాంచ్ చేసింది. అందరికీ మాస్కులు పంచేటువంటి గావో మాస్క్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒకటి, అండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంతకుముందు లాంచ్ చేసింది, అండ్ క్యాష్ రిలీఫ్ సపోర్ట్ అనేటువంటి ప్రోగ్రామ్. క్యాష్ రిలీఫ్ సపోర్ట్, ఈ క్యాష్ రిలీఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా 250 మంది ఏవైతే ఫ్యామిలీస్ కుటుంబాలు ఉంటాయో కోవిడ్-19 వల్ల వాళ్ళ యొక్క అర్నింగ్ మెంబర్, మెయిన్ అర్నింగ్ మెంబర్ ఉంటారు కదా, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఎవరి వల్ల అయితే ఆ కుటుంబం నడుస్తుందో వాళ్ళు మరణించి ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు వీళ్ళు సపోర్ట్గా డబ్బులు ఇచ్చారనమాట. సో 250 ఫ్యామిలీస్కి కుటుంబాలకి, దాన్ని క్యాష్ రిలీఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి అన్నారు. ఇది ఏ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్. ఐడిఎఫ్సి ఫస్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. అండ్ హూ ఈజ్ ఎండి అండ్ సిఇఓ, అధ్యక్షుడు ఎవరు ఆ బ్యాంక్కి, వి వైద్యనాథన్. సో ఎండి అండ్ సిఇఓ is Vaidyanathan. V. Vaidyanathan is the MD and CEO of IDFC First Bank. సో ఇక్కడ చూస్తే ఈ న్యూస్ ఐటమ్ దేనికి సంబంధించింది అంటే జపాన్ ఇండియా నావెల్ ఎక్సర్సైజ్. జపాన్ అండ్ ఇండియా నావెల్ ఎక్సర్సైజ్ ఇటీవల కండక్ట్ చేశాయి. ఈ నావెల్ ఎక్సర్సైజ్, బైలేటరల్ నావెల్ ఎక్సర్సైజ్, ఇది ఏ థీమ్లో జరిగింది, ఏ థీమ్ బేస్ చేసుకొని జరిగింది అంటే ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. వెరీ ఇంపార్టెంట్, దీన్నే వాళ్ళు FOIP అని షార్ట్గా పిలుస్తున్నారు.
ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. మనము క్వాడ్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాం, రకరకాల చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అంటే హిందూ పసిఫిక్ సముద్రం యొక్క రీజియన్లో ట్రేడ్ ఏదైతే జరుగుతుందో, ట్రేడ్ కావచ్చు లేదా సాధారణటువంటి రవాణా కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ఫ్రీ అంటే స్వేచ్ఛాయుతంగా ఉండాలి. అంటే ఎవరి మీద అంటే ఇప్పుడు చైనా సౌత్ చైనా సీలో వాళ్ళ యొక్క అరగెన్స్ ప్రదర్శిస్తుంది, ఇదంతా మాది, మీరెవరు రాకూడదు అని చెప్పి తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. అలా ఉండకూడదు. ఇంటర్నేషనల్ రూల్స్, ఇంటర్నేషనల్ ఆర్డర్ని బేస్ చేసుకొని అంతర్జాతీయ నియమాల ఆధారంగా స్వేచ్ఛగా జరగాలి అన్నటువంటి థీమ్తో ఇండియా, జపాన్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ థీమ్తో మ్యారిటైమ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ లేదా నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి. సో ఇండియా జపాన్ బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్, ఇండియా తరపు నుంచి భారత నేవీ, ఇండియన్ నేవీ, జపాన్ తరపు నుంచి జపనీస్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్. ఎక్కడ చేశాయి? ఇండియన్ ఓషన్లో. వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ ఓషన్లో. దీని యొక్క మోటివ్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అని చూసాం. ఇండియా సైడ్ నుంచి ఇండియన్ నేవల్ షిప్ కులిష్ పార్టిసిపేట్ చేసింది. జపాన్ నుంచి జపాన్ షిప్ కాషిమా, జపాన్ షిప్ సెతోయుకి. సో ఈ రెండు కూడా పార్టిసిపేట్ చేశాయి. ఇండియా జపాన్ మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం గుర్తు తెచ్చుకోవాలి లేదా రివైజ్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా ఎక్సర్సైజ్ ఉన్నాయా? ఎస్, ధర్మా గార్డియన్. ఇది మిలిటరీ ఎక్సర్సైజ్. దిస్ ఇస్ నాట్ ఎ నావల్ ఎక్సర్సైజ్, దిస్ ఇస్ మిలిటరీ ఎక్సర్సైజ్. ధర్మా గార్డియన్ ఏ దేశాల మధ్య? ఇండియా, జపాన్. అండ్ మలబార్ ఎక్సర్సైజ్ మనందరికీ తెలుసు, చాలా చాలా ఇంపార్టెంట్. మలబార్ ఎక్సర్సైజ్ ఇస్ ఏ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్. ట్రైలేటరల్ అంటే 3 దేశాలు ఉంటాయి. ఏ దేశాలు? ఇండియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 3 కలిసి చేసేటువంటి నావల్ ఎక్సర్సైజ్ ఈజ్ మలబార్. అండ్ జిమెక్స్. జిమెక్స్ అంటే జపాన్, ఇండియా మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్. బైలేటరల్ అంటే 2 దేశాలు, జపాన్, ఇండియా. మెక్స్ అంటే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, అంటే ఇది కూడా నావల్ ఎక్సర్సైజ్. ఇది 2020లో అరేబియన్ సముద్రంలో జరిగింది, అరేబియా సముద్రంలో జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియా జపాన్ బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, పిఎంసి టేక్ ఓవర్ బై సిఎఫ్ఎస్ఎల్. పిఎంసి అంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. మీ అందరికీ తెలుసు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఒక ఫ్రాడ్లో ఇరుకొని చాలా డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయింది, మొత్తం లిక్విడేట్ అయిపోయింటే అప్పుడు ఏం చేసింది? ఆర్బీఐ తన యొక్క మేనేజ్మెంట్ని సూపర్సీడ్ చేసింది. అంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ని డిజాల్వ్ చేసి ఆర్బీఐఏ మేనేజ్మెంట్గా వ్యవహరిస్తుంది. ఈ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. మీ అందరికీ తెలుసు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఇటీవల స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారచ్చు అని చెప్పి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ అంటే సాధారణంగా ఇండియాలో ఎవరు పడితే వాళ్ళు బ్యాంకులకు మేము అప్లై చేసుకుంటామని అప్లై చేయడానికి లేదు. ఆర్బీఐ ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తుందో మీరు బ్యాంకులకు అప్లై చేసుకోండి అని ఇన్వైట్ చేస్తుందో అప్పుడు మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ 2019లో ఆర్బీఐ ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ స్కీమ్ని అనౌన్స్ చేసింది. అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్గా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కావాలంటే సరే అప్పుడు ఆర్బీఐకి అప్లై చేసుకొని మీరు ఎస్ఎఫ్బిని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేసింది. సో ఈ పిఎంసి టేక్ ఓవర్ ఏదైతే ఉందో ఈ కాంటెక్స్ట్లో ఈ 2 ఇంపార్టెంట్. ఏవవి? ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ అండ్ కన్వర్షన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంటూ ఎస్ఎఫ్బిస్. ఈ 2019లో ఆర్బీఐ అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు. ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ అంటే ఎవరైనా ఎస్ఎఫ్బీస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు లేదా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎవరైనా ఎస్ఎఫ్బీగా కన్వర్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు పిఎంసి లాసెస్లో ఉంది కదా, అందువల్ల ఆర్బీఐ బిడ్స్ ఇన్వైట్ చేసింది. ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ మీరు వచ్చి పిఎంసి బ్యాంక్ను టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పి ఇన్వైట్ చేసింది. ఆ బిడ్లో ఎవరు గెలిచారు? సిఎఫ్ఎస్ఎల్, సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, భారత్ పే. ఈ 2 కలిసి భారత్ పే, సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ 2 కలిసి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ జాయింట్ వెంచర్ ఇప్పుడు పిఎంసిని టేక్ ఓవర్ చేయబోతోంది. దానికి ఆర్బీఐ అప్రూవల్ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అయినటువంటి పిఎంసిని టేక్ ఓవర్ చేసి ఆర్బీఐ యొక్క ఈ రూల్ ఏదైతే ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ ఉందో దీని బేసిస్లో ఈ నేపథ్యంలో
దీన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ చేయబోతున్నారు. సో అర్థమైంది కదండి, పిఎంసి టేక్ ఓవర్ బై సిఎఫ్ఎస్ఎల్. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయి ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, వీ విల్ డిస్కస్ లేటర్. 8th ADMM ప్లస్ 2021. ADMM అంటే ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్. ఏషియాన్ అంటే ఆసియాన్, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మొత్తం ఎన్ని దేశాలు ఆసియాన్ మెంబర్స్గా ఉన్నాయి? 10 దేశాలు ఉన్నాయి, 10 కంట్రీస్ ఉన్నాయి. భారతదేశం ఆసియాన్ మెంబరా? కాదు. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఆసియాన్. మరి ఆసియాన్ దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్స్, రక్షణ మంత్రులు, అంతేకాకుండా ప్లస్ అన్నారు. ప్లస్ అంటే ఈ కేవలం 10 ఆసియాన్ దేశాలే కాకుండా ఈ ఆసియాన్ యొక్క 8 డైలాగ్ పార్ట్నర్స్ కూడా, ఎవరైతే చర్చలకు సంబంధించినటువంటి భాగస్వామ్యులుగా ఉంటారో ఆ 8 దేశాలు కూడా. సో ఆసియాన్ దేశాలు ఈ 10 మీకు లిస్ట్ ఇచ్చాను, మయన్మార్, కంబోడియా, ఇండోనేషియా, వియత్నాం, ఇవన్నీ. వీటితో పాటు 8 డైలాగ్ పార్ట్నర్స్ కూడా. సో ఇండియా ఈజ్ ఎ డైలాగ్ పార్ట్నర్, వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఆసియాన్, ఇండియా ఈజ్ జస్ట్ ఎ డైలాగ్ పార్ట్నర్. ఈ మీటింగ్ ఇండియా కాంటెక్స్లో ఎందుకు ఇంపార్టెంట్? యాక్ట్ ఈస్ట్ పాలసీ, భారతదేశం ఏదైతే ఫాలో అవుతుందో యాక్ట్ ఈస్ట్ విధానం. ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ ఉండేది, దాన్ని మోడీ గారు యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చారు. మన తూర్పున ఉన్నటువంటి దేశాలు వాళ్ళకు సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ మనం ఎక్కువగా ఇస్తాం, ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించాలి, వాళ్ళతో ట్రేడ్ను పెంచుకోవాలి. సో ఇవన్నీ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్స్. అయితే ఈ 8th ADMM ప్లస్ 2021లో భాగంగా డైలాగ్ పార్ట్నర్ అనేటువంటి భారతదేశం ఏం మాట్లాడిందంటే, భారతదేశం ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఆర్డర్ ఇన్ ఇండో పసిఫిక్ కోసం మాట్లాడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం డిస్కస్ చేసాం, జపాన్ ఇండియా యొక్క బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి థీమ్ ఏంటి? ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్. అదేవిధంగా భారతదేశం ADMM ప్లస్లో ఏం మాట్లాడింది? ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఆర్డర్. ప్రధానంగా ఎందుకు ఈ థీమ్ బయటకు వస్తుంది? క్వాడ్లో కూడా ఇదే థీమ్తో ఉంది. ఎందుకు? చైనా యొక్క అగ్రెషన్ని ఇండో పసిఫిక్ రీజియన్లో తగ్గించడం కోసం. చైనాను ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏదైతే, అంతర్జాతీయ నియమావళి ఏదైతే ఉందో దాన్ని పాటించండి అని చెప్పి నొక్కి చెబుతున్నాయి. సో భారతదేశం అందుకే దీనికోసం మాట్లాడింది. ముఖ్యంగా సౌత్ చైనా సీలో ఏదైతే చైనా తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ను అడ్డుకుంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ ఓవర్ ఫ్లైట్ని అడ్డుకుంటుందో, అంతేకాకుండా వర్తక వాణిజ్యాలు ఇతర దేశాలు చేయకుండా ఆపుతుందో, అక్కడ ఉన్నటువంటి దీవులు మావి అనే ఆధిపత్యాన్ని చెలాయిస్తుందో, వీటికి ఆపోజిట్గా, దీనికి వ్యతిరేకంగా ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఆర్డర్ ఉండాలి. ఇండో పసిఫిక్ రీజియన్లో స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన, సమ్మిళితమైనటువంటి, అందరినీ కలుపుకొని పోయేటువంటి ఇండో పసిఫిక్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఉండాలని చెప్పి భారతదేశం ఇక్కడ మాట్లాడింది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఇన్ నావిగేషన్ గురించి కనుక మనం మాట్లాడితే, ప్రధానంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీస్, అన్క్లాస్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ, సముద్రయానం సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కన్వెన్షన్, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటిది ఇది. సో ఈ ఆర్డర్, సో ఈ అన్క్లాస్ యొక్క నియమావళి ఏదైతే ఉందో దాన్ని పాటించాలి అని చెప్పి భారతదేశం మాట్లాడింది 8th ADMM ప్లస్ 2021 మీటింగ్లో. సో దీస్ ఆర్ ద కంట్రీస్ అండ్ దీస్ ఆర్ ద డైలాగ్ పార్ట్నర్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.